డిస్కషను. అక్కడ లోపల ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసాడు. ఓకే, ఏదేమైనప్పటికీ ఆయన మట్టికి ఉన్న సిచ్యువేషన్ గేమ్ ప్లేయర్ కాబట్టి బిగ్ బాస్ 8లో ఆయన ఇలాగ సంతోషంగా అందరం సంతోషంగా ఉంచినప్పుడు బాగా ఆడుతున్నాడు. కొన్ని పాయింట్లలో అతను టార్గెట్ చేస్తున్నారు, ఎందుకంటే కావాలని అతను స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అయిపోతున్నాడు బిగ్ బాస్ 8లో అని కావాలని అలా టార్గెట్ చేస్తున్నారు. ఇంకా సోనియా విష్ణుకి మధ్య గొడవైంది కదా, వాళ్ళిద్దరు ఇట్లా ఎవరు కరెక్ట్? విష్ణుప్రియ 100% కరెక్ట్. విష్ణుప్రియ నెంబర్ 1. విష్ణుప్రియకి ఆల్రెడీ ఒక ఆర్మీయే తయారైంది బయట. ఆమె తెలియట్లేదేమో కానీ లోపలుండి బయట ఒక పెద్ద ఆర్మీ ఉంది విష్ణుప్రియకి. ఆమె చేసే విధానంలో గేమ్ ప్లేలో విష్ణుప్రియకి ఒకటే పాయింట్ నచ్చల, అడల్టరేటెడ్ కామెడీ. అడల్టరేటెడ్ కామెడీ ఎవరికి వర్తిస్తుంది? చిన్నపిల్లలు. వీళ్ళు 18+ కదా, వీళ్ళు మెచ్యూర్గా ఆలోచించి మాట్లాడాలి, అర్థమైందా? దానికోసం నువ్వు ఏదో ఫిలాసఫర్లా మాట్లాడొద్దు సోనియా. నువ్వు లా చేసినట్టున్నావు, నీ లాజిక్లన్నీ అక్కడ ఉపయోగించి వాళ్ళందరూ బుర్రలు తినేస్తున్నావు అంతే. నీకు అక్కడ ఏం మ్యాటర్ లేదు నీ దగ్గర. నువ్వు అసలు ఎలిమినేషన్ ఛాంబర్లో ఫస్ట్ నీ పేరే పెడతారు, నామినేషన్లో నువ్వే ఉంటావు ఖచ్చితంగా. ఇదే రకంగా బిహేవియర్ ఉంటే నువ్వే ఫస్ట్లో నేను చూసుకున్నట్లయితే సోనియానే నెంబర్ 1 కంటెస్టెంట్ అనుకున్నా. భయపెడుతుంది అందరినీ కూడా ఎమోషనల్గా టచ్ చేస్తుంది, వాళ్ళని డిసప్పాయింట్ చేస్తుంది. టోటల్గా వాళ్ళకున్న కసి పట్టుదల అన్నీ చచ్చిపోతున్నాయి ఆ అమ్మాయి వల్ల. ఉన్న వాళ్ళలో ఒక 2 మెంబర్స్ ఫైనల్ వరకు వెళ్ళేవాళ్ళు ఎవరు? పృథ్వీ ఫైనల్కా నేను నామినేషన్ అనుకున్నా, సారీ. 5 మెంబర్స్ అంటే కరెక్ట్గా చెప్తానండి. శేఖర్ భాష, విష్ణుప్రియ, ఇంకా నిఖిల్, మన నాబిల్, ఇంకొకరు మన ఉంటే ఆదిత్య ఓం గారు ఉంటే, లేకపోతే కష్టం. సారీ ఆదిత్య ఓం గారు కాదు, కిరాక్ సీత గారు.